హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ ఇన్ఫోటైన్మెంట్స్. thumbnail చూసారు కదా. ఈ వీడియోలో ఒకవేళ గాంధీ గారి ఫోటోను గనక ఇండియన్ కరెన్సీ నుంచి తొలగిస్తే ఏమవుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గాంధీ గారి ఫోటో ఇండియన్ కరెన్సీ మీదకి ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటి వరకు కింగ్ జార్జ్ 6 అనే వ్యక్తి యొక్క ఫోటో అనేది ఇండియన్ కరెన్సీ మీద రావడం జరిగింది. 1947లో స్వతంత్రం పొందాక 1949లో మొట్టమొదటిసారిగా అశోక స్తంభం నుంచి లయన్ క్యాపిటల్ అనేది ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న విధంగా ముద్రించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1949 నుంచి 69లో మొట్టమొదటిసారిగా గాంధీ గారి ఫోటో అనేది ఇండియన్ కరెన్సీ మీద పెట్టడం జరిగింది. ఒకే ఒక్క నోటుపై, అది కూడా రూపాయి నోటు మీద. ఆ తర్వాత 1969 నుంచి 96 వరకు కూడా మిగతా అన్ని కరెన్సీల మీద, ఇప్పుడు నేను కొన్ని కరెన్సీలు అనేది మీకు ఉదాహరణ స్లైడ్ వేసి చూపిస్తాను. 5 రూపీస్ నోటు మీద ఇలా పొలం దున్నుతున్న రైతు, అలాగే 100 రూపీస్ నోటు మీద ఇలా లయన్ క్యాపిటల్, 10 రూపీస్ నోట్ మీద కూడా లయన్ క్యాపిటల్, ఇలా డిఫరెంట్ లోగోస్ లేదా వ్యక్తుల ఫోటోలు మన ఇండియన్ కరెన్సీ మీద మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. 1996లో మొట్టమొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాంధీ గారి పేరు మీద ఒక సిరీస్ నోట్లు అనేది రిలీజ్ చేశారు. అవి 5 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్, 100, 500 ఇలా గాంధీ గారి సిరీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మనం గాంధీ గారి ఫోటో అనేది ఇండియన్ కరెన్సీ మీద చూడడం జరిగింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, గాంధీ గారి ఫోటో అనేది కంపల్సరిగా ఉండాల్సిందేనా అనే విషయం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వాస్తవానికి గాంధీ గారి ఫోటోయే ఉండాలనే రూలు మన రాజ్యాంగంలో కానీ ఇంకెక్కడా కూడా ప్రస్తావించలేదు. అసలు ఒకవేళ గాంధీ గారి ఫోటో తొలగించాలన్నా లేదా కొత్త ఫోటో పెట్టాలన్నా ఈ పవర్స్ ఎవరికి ఉంటాయనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గాంధీ గారి ఫోటోయే కాదు, ఎవరి ఫోటో పెట్టినా లేదా మళ్ళీ కొత్త ఫోటో పెట్టాలన్నా తీసేయాలన్నా ఆ పవర్స్ పూర్తిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇది పూర్తి అధికారాలు అనేవి ఉంటాయి. సో ఇలా గాంధీ గారి ఫోటో గురించి ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇతర దేశాల్లో వాళ్ళ కరెన్సీపై ఎలాంటి ఫోటోలు అనేది పెట్టుకున్నారనేది ఒక 2-3 ఉదాహరణలు మాట్లాడుకొని ఆ తర్వాత మనం మళ్ళీ మన టాపిక్లోకి వద్దాం. అమెరికా కరెన్సీ పైన వాళ్ళ దేశ అధ్యక్షులు లేదా కొంతమంది సైంటిస్టుల ఫోటోలు అనేది పెట్టడం జరిగింది. అలాగే బ్రిటన్ కరెన్సీ మీద కూడా ఇప్పుడు నేను 2-3 స్లైడ్లు వేస్తాను. బ్రిటన్ కరెన్సీ మీద ఇలా క్వీన్ ఎలిజబెత్ 1 లేదా క్వీన్ ఎలిజబెత్ 2 లేదా విలియం షేక్స్పియర్, వాళ్ళకి అంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే, అతను ఒక కవి, విలియం షేక్స్పియర్, ఇలా కవుల ఫోటోలు పెట్టుకోవడం అనేది వాళ్ళు ఆచారం. అలాగే ఇంకా చైనా విషయానికి వస్తే, మావో జెడాంగ్ అనే వ్యక్తి చైనా అభివృద్ధి చెందడానికి ఎంతగానో పోరాటం చేశాడు. అందువలన ఆయన గుర్తింపుగా చైనా కరెన్సీ మీద మావో జెడాంగ్ అనే వ్యక్తి ఫోటో ఉంటుంది. ఇంకా ఆస్ట్రేలియా మరొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ మాట్లాడుకుంటే, ఆస్ట్రేలియా కరెన్సీ పైన జాన్ మొనాస్ అనే వ్యక్తి వాళ్ళ దేశ అభివృద్ధి కోసం ఎంతగానో పోరాటం చేశాడు. అందుకోసం ఆయన ఫోటో అనేది వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం మన టాపిక్లోకి మళ్ళీ వచ్చేస్తే, ఒకవేళ గాంధీ గారి ఫోటో అనేది మన ఇండియన్ కరెన్సీ మీద నుంచి తొలగిస్తే మొదటగా ఆర్థిక పరంగా ఎలాంటి మార్పులు వస్తాయంటే, ఇండియన్ కరెన్సీని పాత నోట్లని రద్దు చేసి కొత్త నోట్లు ముద్రిస్తున్నామని ముందే ఒక బిల్ పాస్ చేయాలి. అలాగే స్టేట్మెంట్ కూడా ముందే అందరికీ తెలియజేయాలి. అప్పుడు కొత్త నోట్లు అనేది ముద్రించాలి. ఎందుకంటే ఇంతకుముందు నోట్ల రద్దు అనేది ఒకటి చేశారు. అది పాత నోట్లలో దొంగ నోట్లు అనేవి ఎక్కువ ఉన్నాయని గవర్నమెంట్ ఒక ఉద్దేశంతో నోట్ల రద్దు అనేది చేయడం జరిగింది. పాత నోట్లపై కొత్త ఫోటో ఎవరిదైనా మార్చి ఇంకొక ఫోటో పెట్టినా కానీ ఎటువంటి మార్పు రాదు. ఎందుకు అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక ఉదాహరణ మాట్లాడుకుందాం. పాత నోట్లపై గాంధీ గారి ఫోటోని తీసేసి కొత్తగా ఎవరైనా ఇంకొక వ్యక్తి, ఒక సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, బిఆర్ అంబేద్కర్ అవ్వచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం అవ్వచ్చు, ఛత్రపతి శివాజీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇలాంటి ఎవరి ఫోటో అయినా ఒకవేళ ముద్రించినా ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ మాట్లాడుకుందాం. ఒక థమ్సప్ కూల్ డ్రింక్కి సూపర్ స్టార్ మహేష్ బాబు అంబాసిడర్గా ఉంటే మార్కెటింగ్ ఒకలా జరిగితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేనికి అంటే థమ్సప్ డ్రింక్కి అంబాసిడర్గా ఉంటే మార్కెటింగ్ అనేది ఇంకోలా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ వేరియేషన్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. కానీ కరెన్సీ విషయంలో అలాంటి మార్పు రాదు. ముందున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా, ఇప్పుడున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా అది కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఆ నోటుపై ఏ నెంబర్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అది 100, 500, 1000, 2000
దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఎటువంటి ఆర్థిక మార్పు అనేది రాదు. ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించే అవకాశం ఉంది. అలాగే ఆమోదించే అవకాశం కూడా ఉంది. కొన్ని చోట్ల కావాలని గందరగోళం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం సామాజికంగా చూసుకుంటే కొంతమంది ఏపీజే అబ్దుల్ కలాం ఫోటో పెట్టండి, కొంతమంది బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టండి, కొంతమంది సుభాష్ చంద్రబోస్ పెట్టండి, కొంతమంది భగత్ సింగ్ ఫోటో పెట్టండి. ఇలా రకరకాల ఫోటోలు అనేది రిఫర్ చేయడం జరుగుద్ది. ఇంకా సోషల్ మీడియా విషయానికొస్తే ఇదే ట్రెండింగ్ టాపిక్ అవుతది. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా గాంధీ గారంటే ఒక సుపరిచితమైన వ్యక్తి కాబట్టి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ టాపిక్‌గా, హాట్ టాపిక్‌గా మారే అవకాశం కూడా ఉంటది. ఇలా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అలాగే సోషల్ మీడియా పరంగా అన్ని విధాలుగా కూడా ఈ కరెన్సీ నోటుపై గాంధీ గారి ఫోటోను గనుక ఒకవేళ తీసి కొత్త ఫోటో ఏదైనా పెట్టినా గాని ఇలాంటి మార్పులనేవి చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మనం ఇండియన్ కరెన్సీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకొని, ఒక 2, 3 రకాల ఫ్యాక్ట్స్ అనేది మాట్లాడుకొని ఈ వీడియో అనేది ముగిద్దాం. ఇండియన్ కరెన్సీలో మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ఇండియన్ కరెన్సీలో ఒక రూపాయి కాయిన్ ముద్రించాలంటే రూపాయి 12 పైసలు ఖర్చవుద్ది. అంటే ఒక రూపాయి తయారు చేయడానికి భారతదేశ గవర్నమెంట్‌కి రూ. 12 అనేది లాస్ అవుద్ది. అంటే రూపాయి 12 పైసలు ఖర్చవుద్ది. అదే ఒక 2000 కాగితం తయారు చేయాలంటే రూ. 3 అనేది ఖర్చవుద్ది. అంటే 2000 కాగితం తయారు చేసినప్పుడు ఇండియన్ గవర్నమెంట్‌కి 2000 కాగితం దగ్గర రూ. 3 ఖర్చయితే రూ. 1997 అనేది మిగులుతది. కానీ కానీ రూపాయి కాయిన్‌కి 2000 కాగితానికి వేరియేషన్ ఏంటి అంటే, ఈ కాగితాలనేవి ఇండియన్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 2-5 సంవత్సరాలు మాత్రమే రన్నింగ్‌లో ఉంటాయి. కొన్ని నోట్లు చిరిగిపోయే అవకాశం ఉంది. కొన్ని పాడైపోయే అవకాశం ఉందనేది వాళ్ళ అంచనా. ఎందుకంటే కాగితం అనేది కొంతకాలం మాత్రమే అది నిలవ ఉంటుంది. అదే రూపాయి కాయిన్ అనేది అలా కాదు. రూపాయి కాయిన్ అనేది అది ఎన్ని రోజులైనా సరే, 100 సంవత్సరాలైనా సరే అది అలాగే చలామణిలో ఉంటది. అలాగే ఒకవేళ రూపాయి కాయిన్ అనేది మళ్ళీ మార్చాలి అనుకుంటే గనక దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసి దాన్ని రీసర్క్యులేషన్ చేయొచ్చు. కానీ అదే ఈ 2000 కాగితం అనేది మనం అలా రీసర్క్యులేషన్ చేసే అవకాశం లేదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక రూపాయి కాయిన్ తయారు చేయాలంటే భారత గవర్నమెంట్‌కి ఎంత ఖర్చవుతదో, లేదా ఒక 2000 కాగితం తయారు చేయాలంటే ఎంత ఖర్చవుతదో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక రూపాయి తయారు చేయాలంటే ఇండియన్ గవర్నమెంట్‌కి రూపాయి 12 పైసలు ఖర్చవుద్ది. అంటే రూపాయి తయారు చేయడానికి రూపాయి కంటే ఎక్కువ ఖర్చవుద్ది. కానీ అదే ఒక 2000 కాగితం తయారు చేయాలంటే కేవలం ఇండియన్ గవర్నమెంట్‌కి రూ. 2.87 మాత్రమే ఖర్చవుద్ది. అంటే రూ. 1997 అనేది ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్‌కి లాభం ఉంటుంది. కానీ రూపాయి కాయిన్ దగ్గర 12 పైసలు నష్టం వస్తది. ఇది రెండిట్లకి వేరియేషన్. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న గాంధీ గారి ఫోటో అనేది ఎవరో ముద్రించిందో, ఎవరో చిత్రించిందో కాదు. అది ఫ్రాంక్ విలియం అనే ఒక వ్యక్తి అప్పటి వైస్రాయ్ భవన్‌కి అతిథిగా వచ్చినప్పుడు ఒక మీటింగ్‌లో గాంధీ గారి ఫోటోని ఒక అజ్ఞాత ఫోటోగ్రాఫర్ ఎవరో తెలియని, గుర్తు తెలియని ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో అనేది తీయడం జరిగింది. ఆ ఫోటో మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడున్న గాంధీ గారి సిరీస్ నోట్లపై పెట్టడం జరిగింది. అంతకుముందు గాంధీ గారు ఒక ఆసనం వేసిన ఫోటో అనేది ఇండియన్ గవర్నమెంట్ నోట్లపై ముద్రించారు. తర్వాత గాంధీ సిరీస్ నోట్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి ఈ ఫోటో అనేది పెట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క పూర్తి సమాచారం. ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అవర్ ఛానల్ శంకర్ ఇన్ఫోటైన్మెంట్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సింప్లీ సైనింగ్ ఆఫ్ యువర్ శంకర్ రాపేటి. జై హింద్.